ఇంతకీ ఈ క్యాష్ ఈ ఏటీఎం ఎవరిది అనుకుంటున్నారా? ఈ క్యాష్ నాదే, ఈ ఏటీఎం కూడా నాదే. జస్ట్ ఇప్పుడే బ్యాంకుకి వచ్చాను. ముందుగా అందరికీ హ్యాపీ క్రిస్మస్ అనమాట. ఈరోజు డిసెంబర్ 25th. బ్యాంక్కి అయితే హాలిడే ఇచ్చారు. నేను ఇంకా ఏటీఎం ఓపెన్లో ఉంటే ఏటీఎంకి వచ్చి 23K విత్డ్రా చేసుకొని ఇంకా వెళ్తున్నాను మార్కెట్ దగ్గరికి. ఎందుకంటే మళ్ళీ నేను పొలం అయితే గుత్తకైతే తీసుకుంటున్నానండి. మళ్ళీ అయితే పొలం నేను ఈ 23,000 పెట్టి గుత్తకైతే తీసుకుంటూ ఉన్నాను, జాజిపూల పొలము. సో అందుకనే నేను మళ్ళీ క్యాష్ అయితే తీసుకురామన్నారు. క్యాష్ తీసుకొని ఇంకా మార్కెట్ దగ్గరికి అయితే వెళ్ళి ఆ డబ్బులు ఇచ్చేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళాలి. ఆల్మోస్ట్ వర్క్ అయితే జరుగుతూ ఉంది, ప్లాస్టింగ్ అయితే జరుగుతూ ఉంది ఈరోజు. సో ఇప్పుడు మార్కెట్ దగ్గరికి అయితే పోదాం మనము. మార్కెట్ దగ్గరికి వెళ్ళి అమౌంట్ ఇచ్చేసాను. 23 కాదు 24 ఇవ్వాలి అని చెప్పాడనమాట. సో నెక్స్ట్ ఇయర్ చూద్దాంలేండి అని చెప్పి అయితే ఇంకా మార్కెట్ దగ్గర నుంచి అమౌంట్ కట్టేసి గుత్త పొలానికి ఇంటికి అయితే వచ్చాను. ఆల్మోస్ట్ నేను అప్పుడే వచ్చేసాను. వచ్చిన తర్వాత కొద్దిగా వర్క్ వల్ల నేను బిజీగా ఉన్నాను అన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ ఫోన్ ఛార్జింగ్ పెట్టినే మళ్ళీ పైకి అయితే తీసుకొని పోతున్నాను ఫోన్ని. ఎందుకంటే 100% ఎక్కిందనమాట. సో పైకి అయితే వెళ్దాము. ఆల్మోస్ట్ ముగ్గురు వచ్చినా కూడా వర్క్ అయితే బాగానే జరిగింది ఈరోజు. వాళ్ళతో పాటు మేము కూడా వర్క్ అయితే బాగానే చేస్తున్నాము, ఎందుకంటే మా వర్క్ కాబట్టి. సో పైకి అయితే వెళ్తాను ఇప్పుడు.
హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు పొలంకి అయితే వచ్చానండి. ఈరోజు ఫ్రైడే అన్నమాట, జుమ్మా. వర్కర్స్ అయితే రాలేదు ఇంటి పని చేసేకి, ఫ్రైడే కాబట్టి. ఇంకా ఈరోజు రాలేదు, శనివారం కూడా రారు, ఆదివారం కూడా రారు. వస్తే సోమవారం వస్తారు వాళ్ళు. సో ఇంకా నేను ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి పొలంకి అయితే వచ్చాను. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఈ ఇంటి వర్క్లో పడి నేను సరిగ్గా వీడియోస్ కూడా రాలేకపోతున్నాయి నావి. మట్టికాయలు నాటాం కదా మనం 1 మంత్ బ్యాక్, నవంబర్ మంత్లో. సో ఆ మట్టికాయల చెట్లు అయితే దానికి ఏం ట్రబుల్ అయిందో ఏమో నాకైతే తెలీదు. ఈ మంచుకి ఈ చలికి అవి ఎండిపోవడం అనేది స్టార్ట్ అయింది. ప్లస్ పెరగట్లేదు అన్నమాట, గ్రోతింగ్ లేదు. సో అందుకని నేనైతే ఇంకా నిన్నలా మొన్న అంటే వెన్స్డే రోజు టిల్లర్ అయితే కొట్టించేసాను. నేను పొలంకి వచ్చి నరసింహన్న వచ్చాడనమాట. నరసింహన్న వచ్చి ఫోన్ చేశాడు. నేను ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ అయితే చేశాడు నరసింహన్న. రామను ఇట్లా టిల్లర్ తీసుకుని వస్తా అని చెప్పి ఫోన్ చేసింటే, నేను స్టార్ట్ అయ్యే టయానికి తాత అయితే రావడం జరిగింది ఇంటి దగ్గరికి. వచ్చిన తర్వాత ఇంకా నేను తాతని పిలుచుకొని అన్న దగ్గరికి అయితే వెళ్ళాను. వెళ్ళి అక్కడ వేరే ట్రాలీ ఉండింది, అది ట్రాలీ తప్పించి టిల్లర్ అయితే తలిగించి ఇంకా నేను తాత పొలం దగ్గరికి అయితే వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ పైప్ అయితే తీయడం జరిగింది. తీసేసిన తర్వాత ఇంకా నేను ఒక వాల్ కొట్టండి అన్న చాలు, ఒకే ఒక్క వాల్, అంటే ఒకటి ఇట్లా స్ట్రైట్గా ఒకటి, మామూలుగా అయితే 2 వాల్స్లలో ఒక్కొక్క వాల్కి 500. నేను 2 వాల్స్ వద్దులన్నా, ఒక వాల్ కొట్టండి చాలా అని చెప్పాను. చెప్పిన తర్వాత ఇంకా నేను ఆ స్పాట్లోనే అమౌంట్ కూడా ఇచ్చేసాను, 500 ఇచ్చేసిన తర్వాత ఇంక నేను ఇంట్లో వర్క్ ఉందన్న, నేనైతే వెళ్తూ ఉన్నాను, మీరు టిల్లర్ అయితే కొట్టేసుకొని వెళ్ళిపోండి అని చెప్పి చెప్పాను. చెప్పిన తర్వాత అన్న వాళ్ళైతే ఇంకా కొట్టేసి వెళ్ళిపోయినారు. సో నేను పొలం తయారు చేసినప్పటికీ ఇప్పటికీ మన పొలంలో మార్పు అయితే చాలా వచ్చింది. చూపిస్తాను చూడండి. నేను టిల్లర్ కొట్టిన తర్వాత ఇట్లా ఉంది పొలం. ఇంతకుముందు పెద్దలు లావు పెద్దలు అయితే ఉండింది. ఇప్పుడు వచ్చేసి మట్టి అనేది సన్నగా అయింది, చూసారు కదా, మట్టి అనేది సన్నగా అయితే అయింది. ఇట్లా మట్టి అనేది సన్నగా ఉండడం వల్ల ఏమవుతుందంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనము బోజులు అనేది కొట్టించిన తర్వాత మనం ఇట్లా బోజులు వస్తాయి కదా, ఇది బోజు అనుకోండి. ఇది మనం విత్తనం అనేది దీనికి నాటుతాము. నాటిన తర్వాత మనం వాటర్ అనేది పెడతాం కదా. సో ఆ టైంలో మనకి స్మూత్గా ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా గింజలు అనేది మొలకెత్తడం అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో అప్పటికి ఇప్పటికి చాలా తేడా, చాలా అంటే చాలా తేడా ఉంది. అప్పుడు ఇట్లా ఉండింది ఇంత లావు పెద్దలలో అప్పుడు నేను మట్టికాయలు అయితే నాటించాను. సో ఇప్పుడు అనేది మట్టి సన్నగా అయింది, ఇది బెనిఫిట్. సో ఇప్పుడు ఏం పంట వేయాలి అనేది నాకైతే ఆలోచన పడింది. వేయాలా లేకపోతే ఈ పొలాన్ని ఇట్లాగే ఉంచి ఇంకొకసారి అంటే జనవరి మంత్లో ఏమన్నా ఇంకొక వాల్ టిల్లర్ కొట్టించి చెండు పూలు కానీ అట్లాంటివి ఏమన్నా వేయాలా, నాటాలా, లేకపోతే ఇంకొకటి సంథింగ్ ఏదైనా కానీ గింజలు నాటాలా అనేది నేను ఆలోచిస్తూ ఉన్నాను అన్నమాట. సో చూద్దాం. ఇంతకీ నేను పొలంకి ఎందుకు వచ్చాను అనేది మీకు ఆలోచన అయితే రావచ్చు. నేను పొలానికి అయితే నీళ్ళు కొట్టడానికి వచ్చాను. ఈరోజు వర్కర్స్ అయితే రాలేదు, ఇంటికి పని చేస్తున్నారు కదా, వాళ్ళైతే రాలేదు. సో అందుకని ఇంక నేను వచ్చి ఈ పైప్ అయితే పరిచి, అక్కడ మా నాన్న కలప అయితే తీస్తున్నాడు చూడండి, పైప్ అయితే పరిచాను. మోటార్ ఆన్ చేసినాడు కూడా మా నాన్న. నీళ్ళు అయితే వచ్చాయి కానీ కరెంటు పోయింది. నా దరిద్రానికి కరెంట్ అయితే పోయింది. ఇంకా నేను చూసి ఎదురు చూపు చూసి ఇంకా పోతున్నా.
ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా. సో మనము నిన్న 25th కదా, గుత్త డబ్బులు అయితే ఇచ్చేసాను నేను, క్యాష్ మీరు చూసి ఉంటారు వీడియోలో. అమౌంట్ తీసుకొని పోయాను నేను మార్కెట్ దగ్గరికి. మళ్ళా ఇదే పొలము తీసుకున్నానండి. ఈ ఇయర్తో నాది 3 years నేను తీసుకోవడం, 3 సంవత్సరాలు ఈ సంవత్సరాలతో నేను ఈ పొలాన్ని తీసుకోవడం. కానీ ఒక్క చెట్టు కూడా ఎఫెక్టివ్ లేకుండా నేను చూసుకున్నాను ఈ పొలాన్ని. చెట్లు అయితే నా హైట్కి దాటిపోయినాయి చూడండి. పూలు నా హైట్ అయితే, నాకంటే హైట్ ఉన్నాయి చెట్లు. ఎందుకంటే నేను 2 years అవుతుంది కొయ్యాక. ఇప్పుడు నేను ఎందుకు వచ్చానంటే, ఇప్పుడు వాటర్ పెట్టి ఒక రౌండు వాటర్ పెడితే మనకి చెట్టు అనేది తాజాగా అవుతుంది. సో వాటర్ పెట్టిన తర్వాత మనకు వర్కర్స్ ఏ రోజైతే రారో ఆ రోజు నేనే చెట్లు కోద్దాము, కొంచెం ఇవి ఇట్లాంటి పైవి చెట్లు కోసుకొని, అంటే ఇంకా లాస్ట్ ఇయర్ నాకు అంటే 9 మంది అట్లా కోసారు దీంట్లో, ఇంత చిన్న పొలమైనా కానీ. సో ఇంకా నాకు ఇంత హెవీ చెట్లు వద్దనిపించింది కాబట్టి కొద్దిగా లెవెల్గా చేసుకుందాము అని అయితే అనుకున్నాను నేను చెట్లని. ఈ పై వల్ల కొద్దిగా కొమ్మలు కట్ చేసుకుంటే మనకి ఎక్కువగా కూలీలు పట్టరు, చెట్టు మనం తొందరగా కోసుకోవడానికి కూడా పాసిబుల్ అయితే అవుతుంది. అదే అండి, నేను ఆత్రంతో సర్ది కూడా కట్టుకున్నా, కనిపిస్తుంది కదా. ఈ సర్ది కట్టుకొని ఆ బాటిల్తో ఫిల్టర్ నీళ్ళు పట్టుకొని పొలంగా అయితే వచ్చాను. కానీ నా బ్యాడ్ లక్ చూశారు కదా, ఇట్లా అయింది. సో ఒక రౌండ్ వాటర్ పెడితే దీనికి కొద్దిగా మంచిది. వాటర్ పెట్టకుండా చెట్లను కొయ్యకూడదు అనమాట. వాటర్ పెట్టి ఒక వారానికి కానీ 5 daysకి కానీ అట్లా కట్ చేసుకుంటే మనం కొమ్మలు అనేటివి, చెట్టు అనేది మంచిగా ఉంటుంది. అంత ఎక్కువ కూలోళ్ళు పట్టారు. నా తోడికి ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే చాలన్నమాట. అట్లా అనుకున్నాను నేను ఈ సంవత్సరము. సో చూసి ఆ పొలంలో, మన సొంత పొలంలో ఏం నాటాలి అనేది అయితే ఆలోచన పడింది నాకు. ఇప్పుడు నాటాలా, ఇప్పుడు జనవరి, ఇది 26th అనమాట, డిసెంబర్. ఇంకా డిసెంబర్ పోవడానికి ఇంకా 5 days ఉంది మనకి. జనవరి మంత్లో సంక్రాంతి ముందర ఇంకా చలి ఎక్కువ, చాలా ఎక్కువ చలి అనేది. జనవరి కానీ ఫిబ్రవరి కానీ ఇంకా చలి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం నాటాలనేది ఆలోచన పడింది. నాటాలా లేకపోతే ఆ పొలాన్ని అట్లనే ఉంచి జనవరి మంత్లో కానీ జనవరి మంత్లో లాస్ట్కి ఇంకొకసారి టిల్లర్ కొట్టించి అప్పుడు ఏదైనా వేయాలా అనేది అయితే ఆలోచన పడింది. ఆలోపు మనకి ఇంటి వరకు కంప్లీట్ అవ్వాలండి. ఇంటి వరకు కానీ కంప్లీట్ అయితే నేను ఇంకా యథావిధిగా పొలంకి వచ్చి ఈ చెట్ల పని నేనే కట్ చేసుకోవడము, ఆ చెట్ల కింద కలుపు ఉంది కదా నేనే తీసుకోవడం జరుగుతుంది. ఇంక కూలోళ్ళు అంటే ఇంకా కాదు. అదండి, ఫస్ట్ ఏం వర్క్ చేయాలనగానే నాకు ఇంట్లో వర్క్ అనేది కంప్లీట్ అవ్వాలి. అది ఇంకా పొలం, ఇంటికి అయితే వెళ్తాను. ఇంకా నీళ్ళు అయితే ఇంకా నాకు ఓపిక లేదు. నిన్న వర్క్ చేశాను ఇంట్లో, వర్క్ చేయబట్టి షోల్డర్స్ కానీ ఫుల్ బాడీ పెయిన్స్ అయితే ఉన్నాయి. కాబట్టి ఇంకా ఇంటికి అయితే వెళ్ళాలి అనుకుంటా ఉన్నాను. ఇంకా వెయిట్ చేసి పప్పు, అన్నము, 2 రకాల చట్నీలు అయితే ఉన్నాయి. టైం అయితే వచ్చేసి 12 కావచ్చింది. 12 కాదు, 12కి ఒక 5 నిమిషాలు అయితే తక్కువ ఉంది. తినేసి అయితే వెళ్దామా అని అనుకుంటా ఉన్నాను. సో ఇంటికి వెళ్ళి తిందామా, తినేసి వెళ్దామా అని అయితే ఆలోచన పడింది. సో ఇంటికి వెళ్ళే తింటా, మ్యాక్సిమం ఇంటికి వెళ్ళి తింటా, లేకపోతే ఇక్కడ తినేసి పోదామా అనేది పడింది. సో ఈ వీడియో ఎంతటితో క్లోజ్ చేసేస్తున్నాను. అన్ని వీడియోలు కలిపి ఈ వీడియోలో పోస్ట్ అయితే చేస్తూ ఉన్నాను. లాస్ట్ వరకు చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ మీద దెబ్బేసి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, టాటా.